అయిపోయింది, అంతా అయిపోయింది. నా కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరులా ఎందుకు పనికి రాకుండా పోయింది. సామెత బాగుంది హార్దిక్, కాకపోతే అందులో నీ కష్టం ఎక్కడుందో నాకైతే అర్థం కాలేదు. మన డీసీ మీద 46 రన్నులు కొట్టినా అది కష్టపడ్డం కాదా? బౌలింగ్ లో 2 ఓవర్లు వేసి 41 రన్నులు ఇచ్చావు, అది గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు? అందుకేగా ఇంకో 2 ఓవర్స్ వేయకుండానే మూసుకొని ఫీల్డింగ్ చేసుకున్నా కదా. మరెందుకు పన్నీరు పల్లీ చట్నీ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? మ్యాచ్లు ఓడిపోతున్నందుకు నన్ను ఎవరూ లెక్క చేయడం లేదు. అయ్యో హార్దిక్, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తోంది. థ్యాంక్స్ రాహుల్, అందరూ తప్పు నాదే అని నన్ను వేలెత్తి చూపిస్తుంటే నువ్వు ఒక్కడివే నా మీద జాలి చూపిస్తున్నావు. ఎంతైనా నా బెస్ట్ ఫ్రెండ్ కదా నువ్వు. తప్పు నీది కాదు హార్దిక్, నీ జాతకం అట్లుంది అంతే. అంటే అదృష్టం బాగా లేకుంటే అరటిపండు తిన్నా పన్నిరుగుద్ది అన్నట్టు నీ దరిద్రం వల్ల గెలవాల్సిన మ్యాచ్లు కూడా ఓడిపోతున్నారు, అంతేనంటావా? అంతే మరి, కావాలంటే చూడు, మాతో కూడా మీరు ఓడిపోతారు. హే రాహుల్, ముంబైని తక్కువ అంచనా వేస్తున్నావు. మాలో మాకు ఎన్ని కిరికిర్లున్నా ఆట విషయంలో తగ్గేదే లేదు. అన్నా, నీకు మాత్రం థ్యాంక్స్ చెప్పాలన్నా. అంటే ఇది అడ్వాన్స్ థ్యాంక్స్, గుర్తుపెట్టుకో. అడ్వాన్స్ థ్యాంక్సా? ఎందుకురా? ఏం లేదన్నా, ఎలాగో ఫస్ట్ 2 ఓవర్లలో అవుట్ అయిపోతావు కదా, అందుకే ముందే చెప్పేస్తున్నా. పవర్ ప్లేలో వికెట్ పడ్డం అంటే మామూలు విషయమా? ప్రెజర్లోకి వెళ్ళిపోదు టీము. ఏంట్రా, ముందే నా స్కోర్ కూడా చెప్పేస్తావా ఎట్లా? చెప్పు, ఎంత కొడతాను, ఎప్పుడు అవుట్ అవుతాను, ఎవరి బౌలింగ్లో అవుట్ అవుతాను అన్నీ చెప్పేసేరా? అలా ఏం లేదన్నా, నిన్ను బాగా గమనిస్తున్నా కదా. నువ్వు ఈ మధ్య ఫామ్ కోల్పోయావన్నా, సరిగ్గా ఆడట్లేదు. మ్యాచ్కి చాలా గ్యాప్ వస్తోంది. ఇది ఐపీఎల్ రా, T20 వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతోంది. నేనే కెప్టెన్ అని మర్చిపోయావా ఏంటి? ఏదేదో మాట్లాడేస్తున్నావు. టీంలోకి తీసుకోవాలా వద్దా? అనో, అంత పని చేయకు. ఏదో మాట వరుస కన్నానులే. నువ్వు సెంచరీ కొడతావన్నా, నువ్వు ఖచ్చితంగా సెంచరీ కొట్టేస్తావు. చాలరా చాలు, బాగా బటర్ పూస్తున్నావు. చెప్తా, మీ మీద సెంచరీ చేసి అలాగే T20 వరల్డ్ కప్లో నేను తీసుకోకుండా అడ్డుపడతా. అప్పుడు బుద్ధి వస్తుంది నీకు. రోహిత్ అన్నా, నా మీద అలాంటివేం పెట్టుకోలేదు కదా. నీ కెప్టెన్సీ లాక్కున్నాని నేను T20 వరల్డ్ కప్ టీంలో ఉంటాను కదా. నిన్ను కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను రా. నువ్వు సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు, సరిగ్గా బ్యాటింగ్ చేయట్లేదు. నీ బదులు ఆ శివం దుబే గాని తీసుకుందాం అనుకుంటున్నా. ఏంటన్నా అంత మాట అనేసావు? T20 వరల్డ్ కప్ కోసం చాలా కష్టపడుతున్నా. ఈ ఐపీఎల్ మ్యాచ్లని నాకు ప్రాక్టీస్ మ్యాచ్లు. శివం దుబే ఓన్లీ బ్యాటింగే, నో బౌలింగ్. మీ బౌలింగ్ ప్లస్ బ్యాటింగ్. అయితే ఈ మ్యాచ్లో బ్యాటింగ్ బౌలింగ్ 2 బాగా చేసి ముంబైని గెలిపించు. అప్పుడు ఇస్తా నీకు ఛాన్స్ T20 వరల్డ్ కప్లో. ఏంటో నా జీవితం ఇలా అయిపోయింది. టీంకి కెప్టెన్ అయ్యింది, నన్ను ఎవరు ఏమనకని అడుక్కోవాలి. అలాగే పనిలో పనిగా టీమిండియా టీంలో ఛాన్స్ ఇవ్వమని రోహిత్ అని అడుక్కోవాలి. కేఎల్ రాహుల్ చెప్పినట్టు నా జాతకం బాగలేదు. ఒకసారి ఏదో ఒక డేరా బాబా దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. నాకు అడ్డొచ్చేదెవరు? ఈ మ్యాచ్లో నేను మినిమం ఒక 70 రన్స్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఎవరైనా అడ్డొచ్చే వాళ్ళు ఉంటే ఇప్పుడే చెప్పేయండి. కొంచెం కనికరం చూపించి బ్యాటింగ్ చేస్తా, లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా. ఏంటి కనికరము, తొక్కుకుంటూ పోతా అని కొత్త కొత్త పదాలు యూజ్ చేస్తున్నావు? వాట్ హ్యాపెండ్ నికోలస్ పురాన్? ఓ, నువ్వే కదా ముంబైలో టాప్ బౌలరు. నిన్నొక్కడిని కొట్టాము అంటే టీం గెలవడమే కాదు అనుకుంటే నేను సెంచరీ కూడా చేసేస్తా. నువ్వు ఎప్పుడో కిందొస్తావు, నువ్వేమో 70 రన్నులు కొడతా అంటున్నావు. అయ్యే పనేనా? లేదబ్బా, నెక్స్ట్ మ్యాచ్లో నేను ఓపెనింగ్ చేస్తా. ఆ క్వింటన్ డికాక్ ఎలానో అలా వెళ్ళి అలా వచ్చేస్తున్నాడు. అందుకే నేను వెళ్ళి కేఎల్ రాహుల్తో కలిసి ఓపెనింగ్ చేసి ఒక 70నో 100 కొట్టేస్తా. ఏమంటావు? 70-100? క్లారిటీగా చెప్పు. మధ్యలో 30 రన్నులు తేడా ఉన్నాయి. అయినా అత్యాశ కాకుంటే నా బౌలింగ్లో నువ్వు కొడతానంటే నాకే నవ్వు వస్తుంది. ఇక చూసే వాళ్ళకి ఎంత నవ్వు వస్తుందో. బుమ్రా వాళ్ళు అలానే మాట్లాడతారులే కానీ నెక్స్ట్ మ్యాచ్ మందే అబ్బా. నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయా. ఎలాగైనా మంచిగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలిపిస్తా. నువ్వు బౌలింగ్ చూసుకో. గత 8-9 మ్యాచ్లుగా నేను బౌలింగ్ చూసుకుంటూనే ఉన్నా. నువ్వే బ్యాటింగ్ సరిగ్గా చూసుకోవట్లేదు. ఆ హార్దిక్ పాయింట్ దగ్గర పరువు పోతోంది. నువ్వు ఈ మ్యాచ్లోనైనా మంచిగా బ్యాటింగ్ చెయ్యి. మీరేం టెన్షన్ పడకండి, నేనున్నా కదా. ఖచ్చితంగా హాఫ్ సెంచరీ చేస్తా, అది కూడా తక్కువ బాల్స్కి మ్యాచ్ని గెలిపిస్తా. వద్దురా బాబు, ఇప్పటి వరకు నువ్వు ఎన్నిసార్లు హాఫ్ సెంచరీ చేస్తే అన్నిసార్లు ముంబై ఓడిపోయిందంట. ఈ ఒక్క మ్యాచ్లో నువ్వు 40 45 కావాలంటే 49 కొట్టుకొని వచ్చేసేరా. ఏదో విన్నాను నేను. ఏంటి, తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసిన మ్యాచ్లన్నీ ముంబై ఓడిపోయిందా? అరే, ఈ మాట ముందే చెప్తే నీకన్నా ముందు నేను బ్యాటింగ్కి వెళ్తాను కదా. నువ్వు ఊరికే ఉండు హార్దిక్ అన్నా. వాళ్ళేదో అలా అంటున్నారని చెప్పి ప్రతిసారి జరుగుతుందా ఏంటి? అయినా నాకన్నా ముందు బ్యాటింగ్కి వెళ్ళి ఏం చేస్తావు? త్వరగా వచ్చి పెవిలియన్లో కూర్చుంటావు. దాని బదులు నన్ను పంపిస్తే కనీసం రన్స్ అయినా కొడతా కదా. లేదు, నాకు మ్యాచ్లు గెలవడం ఇంపార్టెంట్. ఎలాగైనా నేను టీంలోంచి తీసేస్తాను. నీ బదులు ఎవరినన్నా పెట్టుకొని వస్తాను. ఆ నమందీర్ గడ్ ఎలాగో ఖాళీగా ఉన్నాడు కదా.
ఏంటి సూర్య అన్న, ఎందుకు ఇలా చేసావు? ఇప్పుడు చూడు నా ప్లేస్కి బొక్కబడేలా ఉంది. ఒరే, టీం మొత్తంలో ప్రతి మ్యాచ్ ఆడుతోందే నువ్వు. నిన్ను తీసేస్తామంటే టీం మేనేజ్మెంట్ కూడా ఒప్పుకోదురా. ఎందుకురా భయపడతావు? ఆ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ గురించి తెలియదు, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. ఇదిగో క్వింటన్ డీకాక్, నీ దగ్గర నుంచి నాకు సపోర్టే దొరకట్లేదబ్బా. నువ్వేందో పిక్నిక్ వచ్చినట్టు అలా వచ్చి అలా వెళ్తున్నావు. ఇలా ఆడితే ఎలా గెలుస్తాం మనం మ్యాచ్లు? చూసావు కదా ఎలా ఓడిపోయామో లాస్ట్ మ్యాచ్. నువ్వు భలే చెప్తావు కేఎల్ రాహుల్. బ్యాక్ టు బ్యాక్ సిఎస్కే పైన 2 మ్యాచ్లు గెలిచాము. అప్పుడు మాత్రం నా గురించి మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మ్యాచ్ ఓడిపోయని చెప్పి నన్ను అంటున్నావు. నేను ఈ టీంకి లక్కీ మ్యాన్. నేను ఉంటేనే మీరు గెలుస్తారు. నన్ను కాదని ఎవరితోనే వెళ్ళావనుకో మ్యాచ్ ఓడిపోతావు. ఏంటి ఇప్పుడు చెప్పిస్తున్నావా మ్యాచ్ ఓడిపోవాలని? ప్లే ఆఫ్స్ టైంలో ఇలాంటి సెంటిమెంట్లు పెట్టకు. ముందుగానే నేను చాలా పద్ధతి గల మనిషిని. నేనేం చేపించట్లేదు, నీకు ముందుగా జాగ్రత్త చెప్తున్నా. నన్ను తీసేయాలన్న ఆలోచన వస్తుందేమో, ఆ ఆలోచనని చంపేయమని, అంతే. అంతకుమించి ఇంకేం లేదు.